మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. సత్సంగ కథలను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా సత్సంగ కథలు మరొక అద్భుతమైన కథను విని అందరికీ షేర్ చేద్దాం. ఈ కథలోని శీర్షిక కర్మణ్యే వాధికారస్తి. ఒక గృహిణి తన ఇంట్లో కార్యాలను చక్కబెట్టుకుంటూ ప్రతిరోజు నామజపము ధ్యానము చేసేది. ఒకరోజు వారి భర్తతో ఆమె, మీరు కూడా ప్రతిరోజు భగవంతుని నామస్మరణ ధ్యానము చేయవచ్చు కదా అన్నది. ఆమె భర్త, నీకు ఏమీ పని లేక ఖాళీగా ఉన్నావు కాబట్టి ఇవన్నీ చేస్తున్నావు. నాకు ఉద్యోగం, కుటుంబం వగైరా చాలా బాధ్యతలు ఉన్నాయి. నేను ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాక ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాలే అన్నాడు. కొద్ది కాలానికి ఇతనికి ఆరోగ్యం సరిగా లేకపోతే డాక్టర్ వద్దకు వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు. ఆ వైద్యుడు ప్రతిరోజు కొద్దిగా త్రాగమని టానిక్ ఇచ్చాడు. దానిని అతని భార్య ఇంట్లో దాచి ఉంచి అతడు అడిగినా కూడా ఇవ్వదు. ఒకరోజు ఆ భర్త భార్యతో, నన్ను చంపేయాలనుకుంటున్నావా? డాక్టర్ గారు ఇచ్చిన టానిక్ ఇవ్వడం లేదని బాగా కోపం తెచ్చుకున్నాడు. ఆమె అదే సదవకాశమని భావించి, ఇది రోజు కొద్దిగా ఎందుకు, ఒకేసారి చివరి రోజున తీసుకోండి అని అన్నది. అతడు, అలా మందులు పనిచేవి కదా, ఒకవేళ రియాక్షన్ వచ్చి నేను చనిపోతానేమో అన్నాడు. అప్పుడు ఆమె ఈ విధంగా తన భావాన్ని ప్రకటిస్తుంది. మీరు ఎలాగైతే టానిక్ రోజు తీసుకోవాలని అనుకుంటున్నారో నామజపము ధ్యానము కూడా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వీలు కల్పించుకుని చెయ్యాలి. ఎప్పుడో రిటైర్ అయ్యాక చేద్దాము, ఖాళీగా ఉన్నప్పుడు చేద్దాము అంటే ఈ టానిక్ లాగే ప్రయోజనం ఉండదు అన్నది. అతడు తన తప్పు తెలుసుకుని భగవంతుని నామస్మరణ ధ్యానం చేయుట మొదలుపెట్టినాడు. మనకి బాబాగారు చెప్పినట్టుగా నవవిధ భక్తుల్లో ఏదో ఒక భక్తి మార్గాన్ని ఎంచుకొని తప్పకుండా ఆ భగవంతుని స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఆ భగవంతుని నామజపం చేసుకుంటూ ఉంటే మనకి ఆ భగవంతుని యొక్క సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా ఉంటాయని ఆశిస్తూ అందరూ కూడా ఈ చక్కటి అలవాటుని అలవర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన కథ విని మంచి విషయాన్ని గ్రహించాం కదా. సాయినాథునికి జై. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మీ విలువైన కామెంట్ను కూడా ఇవ్వండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన కథతో కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.